హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సంబంధించిన ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు అయితే దరఖాస్తుని చేసుకుంటున్నారు. సో ఉన్న సిలబస్ని 30 డేస్లోని కంప్లీట్ అని చేసుకునేందుకు వివిధ రకాల పబ్లికేషన్స్ తాలూకా మెటీరియల్స్ అయితే బై అని చేయాలని చెప్పి ఆశిస్తున్నారు. అయితే చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో ఒక 2-3 డేస్ నుంచి విపరీతంగా మనకు మార్పులు చేర్పులు అయితే వస్తున్నాయి. కొన్ని పోస్టులకు సంబంధించి విద్యార్హతల విషయం పైన మార్పులు రావడం జరిగింది. అంతేకాకుండా కొన్ని పోస్టులకు సంబంధించి సిలబస్ పైన కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు బుక్స్ అనేది కొనేసుకుంటే ఖచ్చితంగా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఆ యొక్క బుక్స్ని మీరు ఒకసారి కొనిన తర్వాత మళ్ళీ వారికి రిటర్న్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోరు. ఒక్కొక్క బుక్ కాస్ట్ చూసినట్లయితే 500 నుంచి 600 రూపీస్గా ఉంది. సో ఇలా మనకు చాలా ఇబ్బంది అయితే పడుతుంది. ఎవరైతే కొంచెం పూర్ పీపుల్ వారు ఉంటారో సో వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అవును, టైం అయితే లేదు, 30 డేసే ఉంది. కాకపోతే అంటే మీ చేతికి వచ్చే ఆ యొక్క బుక్ అనేది మీ యొక్క సిలబస్ని కవర్ చేస్తుందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే సిలబస్ అనేది చేంజెస్ అనేది అవుతుంది. కొన్ని రోజుల పాటు మనకు చూసినట్లయితే మార్పులు అనేవి వస్తున్న విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మార్పులు అనేవి వస్తాయని చెప్పి కూడా నాకు అవగాహన అయితే కలుగుతుంది అనమాట. ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్వైరీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చూసే ఉంటారు. మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా మనం క్వైరీస్ అనేది చేసుకోవచ్చు. చాలామంది కూడా 1100 కాల్ చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వారికి కాల్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ సంబంధించి అంతేకాకుండా క్వాలిఫికేషన్స్ కూడా చేంజెస్ అనేది చేయమని చెప్పి కూడా కోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక విద్యార్హతతో మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే రేపు మళ్ళీ మార్పు అనేది చేసి పలానా విద్యార్హత గల వారికి ఈ పోస్ట్ దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హత లేదంటే అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. సో ఈ యొక్క చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు అనమాట. ఓకే, ఒక్కొక్కటిగా మార్పులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక 2-3 రోజులు అనేది మీరు కొంచెం వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇలా కొనుక్కుంటే మళ్ళీ మీరే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఒక మంచి మెటీరియల్ లేకపోవడం వల్ల ఒక 2-3 రోజులు ఆగి ఉంటే బాగుండేది అని చెప్పి మీరు తర్వాత బాధపడతారు అనమాట. ఒకేసారి మళ్ళీ అమౌంట్ అనేది మీకు దొరకదు. ఆల్రెడీ మీరు గ్రూప్స్కి మొన్న జరిగిన డిఎస్సి కూడా రాసే ఉంటారు. చాలా అమౌంట్ అనేది వేస్ట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడైనా సరే ఉన్న అమౌంట్ని అయితే కొంచెం సేవ్ అనేది చేసుకోండి. ఓకే, మార్కెట్లో దొరుకుతున్న సబ్జెక్ట్కి సంబంధించి మీరు లేటెస్ట్గా ఏదైతే మనకు సిలబస్ అనేది ఉందో ఆ యొక్క సిలబస్ని దగ్గర పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. మార్నింగే నేను మార్కెట్కి వెళ్ళి బుక్ కొనేయాలని చెప్పి అనుకున్నా యాక్చువల్లీ. ఓకే, కాకపోతే చిన్న అవసరమైన అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి అనుకునే టైంకి ఇక్కడ సిలబస్ అయితే మారిపోయిందని చెప్పి తాజాగా అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, సో సిలబస్ అయితే మారిపోయింది అని చెప్పి వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే మార్నింగే కనుక నేను ఒక 1000 రూపీస్ కనుక పెట్టి బుక్స్ కనుక కొనేసుకుంటే ఇప్పుడు నాకు లాస్ అయిపోయింది. ఇది కొంచెం సిలబస్ అనేది మారింది, కొన్ని టాపిక్స్ అనేది కవర్ అయితే అవ్వలేదు. ఓకే, ఇలాగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. గుడ్డిగా మీరు ఏ బుక్స్ని కూడా అప్పుడే కొనేకండి. చాలా వరకు కూడా యూట్యూబ్లో మనకు ఈ యొక్క సిలబస్ని కవర్ చేస్తూ చాలా యూట్యూబ్ ఛానల్స్ అనే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్స్ అనేవి మనకు ఫ్రీగా క్లాసెస్ అనేవి అందిస్తున్నాయి. వాటికి సంబంధించి ఒక పూర్తి వీడియో అప్లోడ్ చేశాను. దయచేసి ఆ యొక్క వీడియోస్ని అయితే చూడండి. ఒక 2-3 డేస్ పాటు కొంచెం మీరు ఆగండి. ఓకే, సిలబస్ సంబంధించి అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం పైన కూడా కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. దయచేసి కొన్ని రోజుల పాటు వెయిట్ అయితే చేయండి. తర్వాత మీ ఇష్టం కొనేసుకున్నా పర్వాలేదు. ఓకే, కాకపోతే మీ యొక్క అమౌంట్ కొంచెం సేవ్ అనేది చేసుకోండి, లేదంటే చాలా బాధపడతారు. ఓకే, సో ఈ విధంగా ఒక చిన్న సజెషన్ మాత్రమే ఇది. ఈ అమౌంట్ అనేది మనకు చాలా ఇబ్బంది కదా. మళ్ళీ అమౌంట్ అనేది కావాలంటే ఆ యొక్క బుక్స్ని కొనాలంటే 500 నుంచి 600 రూపీస్ వరకు ఒక్కొక్క బుక్కి పే చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంతేకాకుండా మెటీరియల్స్ మనకు బిడ్ బ్యాంక్స్ అయితే వస్తున్నాయి. ఇలా చాలా వాటికి అమౌంట్ అనేది పే చేస్తాం. సో కొంచెం వెయిట్ అనేది చేయండి ఒక 2-3 డేస్ పాటు. ఓకే, మార్కెట్లో ఇప్పుడు మెటీరియల్స్ అనేవి వచ్చేసాయి కదా అని చెప్పి కొనేస్తే తర్వాత చాలా ఇబ్బంది అయితే పడతారు. ఓకే, మారుతున్న సిలబస్కి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అయితే అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అనేది వెయిట్ చేద్దాం, తర్వాత కొనుక్కుందాం. ఓకేనా? ఇదే చిన్న సజెషన్, ఫాలో అయితే అవుతారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.